ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జనవరి 24వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. జన్మ ఫలం లగ్న బలం శీర్షికలో తమ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషమైన ప్రతిభని పొందడానికి, పొందిన ప్రతిభని కొనసాగించడానికి మకర లగ్నంలో పుట్టినటువంటి వారు ఏ విధమైన విధి విధానాల్ని ఆచరించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గ్రహ బలం శీర్షికలో నిత్య జీవితంలో ఆచరించాల్సిన వాస్తు విశేషాల గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం, 27వ తేదీ సంకష్టహర చతుర్థి, 29 త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా కార్యం అనుకూలంగా సాగడంతో పాటు ఇతరుల యొక్క ప్రోత్సాహం కూడా బాగా లభిస్తుంది. దాంతో ఉత్సాహం మెండుగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకి కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు లభించడమే కాకుండా కుటుంబ సౌఖ్యం కూడా బాగా కనిపిస్తుంది. ప్రతిదానికి వీరు సహాయపడతారనేటటువంటి పేరు ప్రతిష్టలు కూడా కనిపించే అవకాశం బాగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నీ కలిసి వచ్చినటువంటి కారణంగా కుటుంబం అంతా సంతోషంగా, చాలా ఆనందంగా వెళ్ళి విరుస్తుంది ఈ వారంలో. మొత్తానికి ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైన శుక్రాంబరధరం అనేటటువంటి శ్లోకాన్ని వినాయకుని సంఖ్య అయినటువంటి 32 మార్లు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు నిత్య పూజని మాననేయకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు ఏది మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారికి విపరీతార్థాలు గోచరించేటటువంటి కారణంగా ఆచితూచి మాట్లాడడం ఎంతైనా శ్రేష్టం, శ్రేయస్కరం. రోహిణీ నక్షత్ర జాతకులకి పై అధికారుల నుంచి ఒత్తిడి రావడమే కాకుండా పై అధికారుల విముఖత, పై అధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి సూచనలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు అధికారులకి దూరంగా ఉంటూ వారికి ఇష్టమైనటువంటి రీతిలో వ్యవహరించడం ఎంతైనా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి ప్రభుత్వం నుండి ఏవేవో నోటీసులు రావడం, తాకీదులు రావడం, అలాగే పన్నులకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించవలసిన ఆ తీరు ఒత్తిడి రావడం కలుగుతుంది. కాబట్టి సకాలంలో చెల్లించి ఆ ఇబ్బందుల నుంచి నివారించుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకుల సంఖ్య 32 అయినటువంటి కారణంగా ఓం గం గణపతయే నమః అనేటటువంటి నామాన్ని రోజుకి 32 మార్లు పఠించడం విఘ్నాలు లేకుండా చేసుకునేందుకు తగిన అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనిని చేయబోయినా పెద్దలు, అనుభవజ్ఞులు అయినటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి వాగ్దానాలని చేయకూడదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తగా గడపవలసినటువంటి వారం ఇది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి విముక్తి కలగనటువంటి కారణంగా కొత్త ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దానిలో చేరలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ మానసికంగా అశాంతితో గడుపుతారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పిల్లలు, మనుమలు ఉండేటువంటి వాతావరణంలోనే దూరంగా గడపవలసి వస్తారు. తమ సొంత ఇంటికి వెడదామనేటటువంటి ఊహతో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చాలా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠనం చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకుల సంఖ్య 32 కాబట్టి వినాయకునికి ప్రీతికరమైన ఎర్రని పూలతో 32తో పూజ చేయడం శ్రేయస్కరం.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పని మాత్రమే తమకి ముఖ్యమైనటువంటి భావనతో ఉండాలి. ఇతరుల పనుల్ని భుజస్కంధాల మీద వేసుకోవడం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునరస్సు నక్షత్ర జాతకులు తమదైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో చాలా జాగ్రత్తగా అణకువగా మెలకువతో వ్యవహరించాలి. సరైనటువంటి కాలానికి కార్యాలయానికి వెళుతూ పై అధికారుల దృష్టిలో అనుకూలంగా పడే విధంగానే ప్రవర్తించాలి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఆగిపోయినటువంటి సమస్య, పూర్తిగా అయిపోయిందనుకున్నటువంటి సమస్య తిరిగి చిగురించే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి మళ్ళీ దానికి సంబంధించిన ప్రయత్నాలని తప్పక జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఔషధ సేవ తప్పనిసరిగా కనిపిస్తోంది. అంచేత ఏది అవసరమో ఏది కాదో, ఏది పథ్యమో ఏది కాదో గమనించుకుని ఆహార విహారాల్లో ఉండవలసిన అవసరం ఉంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకుల యొక్క సంఖ్య 32 కాబట్టి 32 ప్రదక్షిణని తమకి ఇష్టం వచ్చినటువంటి శ్లోకం వినాయకునికి సంబంధించింది చదువుకుంటూ చెయ్యాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి వచ్చిన దాన్ని వచ్చినట్టుగా గ్రహించాలి. నిర్వేదాన్ని నిరుత్సాహాన్ని పొందకుండా ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి ప్రణాళికను ఒకదాన్ని వేసుకుంటారు. ఎంతోమంది ప్రోత్సహించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ అది ఆచరణలోనికి వచ్చేసరికి, అమలు పెట్టబోయేసరికి అంతంత మాత్రంగానే ఉండవచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ముగిసిపోయినట్లుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ మళ్ళీ న్యాయస్థాన వ్యవహారాలు మొదటికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దాని మీద తీవ్రంగా కృషి చేయవలసి ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి అంటే నూనె, మిర్చి మొదలైనటువంటి ఆ తీరు వ్యాపారాలకు సంబంధించిన వారైతే వారికి సంబంధించినటువంటి రుణాలు వసూలయ్యేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. రాజీ మార్గంలోనూ మధ్యవర్తుల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలగాలి తప్ప న్యాయస్థానానికి వెళ్ళడం కానీ దౌర్జన్యం చేయడం కానీ ఈ వారంలో సరికాదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైన సంఖ్య అయినటువంటి 32తో 32 మార్లు చందనంతో స్వామికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి వారం క్రమంగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి చక్కని ధైర్యంతో ఉండొచ్చు. ధైర్యాన్ని కొనసాగిస్తూ వెళ్ళాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలోనికి అందరూ బంధువులు మిత్రులు వచ్చినటువంటి కారణంగా వినోద విహార యాత్రలతో సుఖంగా అనిపిస్తుంది. మానసికమైనటువంటి ఆనందం వారికి సొంతం అవుతుంది. హస్త నక్షత్ర జాతకులు ఏదో కొత్తదైనటువంటి ఇంటినో స్థలాన్నో పొలాన్నో విదేశాల్లో కానీ స్వదేశాల్లో కానీ కొనుక్కునేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు తాము ఇంతకు ముందు దాచుకున్నటువంటి సొమ్ముతో మంచి చక్కనైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదా దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు తగినటువంటి ప్రణాళికని రచించుకోగలిగిన అవకాశంతో ఉంటారు. ఈ వారం ఈ రాశివారి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 32 అయిన కారణంగా 32 గరికలతో వినాయకుడిని పూజించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం అహంకరించనే కూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చక్కనైనటువంటి ప్రణాళికలను రచించుకోగలుగుతారు. ఇతరుల సలహాలని స్వీకరించినటువంటి కారణంగా అది మరొక తీరుకు వెళ్ళబోతుంది. మీ ఆలోచనే మీకు ముఖ్యం అని కానీ అనుకున్నట్లయితే మంచి ఫలితాలని సాధించుకోగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు అనేకమైనటువంటి నిర్ణయాల మధ్యలో ఉంటారు. ఏదో ఒక నిర్ణయాన్ని దృఢంగా పటిష్టంగా సరైనటువంటి తీరులో
తమకి తామే ఆలోచించుకోగలిగినట్లయితే ఏ కష్టము వారికి కనిపించదు. విశాఖ నక్షత్ర జాతకులు విదేశీయాన ప్రయత్నాన్ని చేస్తారు. విదేశానికి వెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. స్వదేశంలో ఉన్నటువంటి సమస్యల్ని రాజీ మార్గంతో పరిష్కరించుకోవడం కానీ, 1-2 మార్లు తాము ఇతరులు పెద్దలు అయినటువంటి వారి సలహాలను స్వీకరించడం కానీ శ్రేయస్కరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకుల సంఖ్య 32 కాబట్టి యజ్ఞానికి 32 రావి సమిధలని దేవాలయానికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమదైనటువంటి ధోరణిని కాస్త మాని పట్టుదలని వీడి ప్రయత్నం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సొమ్ము మొత్తం అందుతుంది. కానీ దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో మానసికంగా వేరే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కారణంగా ఆ ధనాన్ని ఏమీ చేయలేకపోతారు. అనవసరంగా ఉంచుకుంటున్నామే అనేటువంటి భావనతో గడిపే అవకాశం బాగా కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి పనులన్నీ సక్రమంగా సాగుతాయి. ధైర్యం చాలా గట్టిగా కానీ ఉండినట్లయితే ఏ విధమైనటువంటి దిగులు వారికి కలగదు. పరమధైర్యంతో వ్యవహరించవచ్చు. ఏ విధమైన అవమానాన్ని కానీ కీర్తి ప్రతిష్టలకి భంగాన్ని కానీ పొందరు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు రాజీ మార్గాన్ని అనుసరించి తప్పక సత్ఫలితాన్ని పొందగలుగుతారు. కోపాన్ని వీడి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ రాశివారు వినాయకునికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 32 కాబట్టి ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి 32 ఉండ్రాళ్ళని స్వామికి నివేదనం చేయడం సత్ఫలితాలని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గతాన్ని తవ్వుకోకుండా రాబోయే కాలాన్ని గురించి ఆలోచించి నిర్ణయించుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగాల్లో సుఖంగా హాయిగా గడుపుతున్నాం అనేటువంటి ఆనందం బాగా ఉంటుంది. కానీ అనారోగ్యం కలుగుతుందేమో అనేటటువంటి ఆలోచన బాగా ఉంటుంది. ఆ విధమైన భయం ఉండడం ఎంతైనా అవసరం. శ్రద్ధగా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారాన్ని ప్రారంభించి కొద్దిగా పైకి అలా లాభాలతో వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో నష్టం ఏమైనా వస్తుందేమో అనేటటువంటి విషయంలో పెట్టుబడిని పెట్టడానికి జంకుతారు. నిర్భయంగా పెట్టుబడి పెట్టుకోవచ్చును. చక్కగా వ్యాపారం సాగుతుంది. నష్టం వస్తుందేమో అనే భయం ఉండడం వ్యాపార అభివృద్ధికి మంచి అనుకూలతని కలగజేస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సమకూరినప్పటికీ కూడా ఏదైనా అనారోగ్యం ఉందేమో అని ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అలా అనారోగ్యానికి సంబంధించిన అభిభావన, ఆ విధమైనటువంటి ఊహ మనసులో ఉండడం ఎంతైనా అవసరం. సక్రమంగా పనులన్నీ జరుగుతాయి కాబట్టి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారం ఈ రాశివారు గడపాలి. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకుని సంఖ్య 32 అయినటువంటి కారణంగా 32 గుప్పెళ్ల పేలాలని గణపతి హోమాన్ని చేసేటటువంటి దేవాలయాల్లో సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆరోగ్యపరంగా తగినంత జాగ్రత్తతో ఉండడం మంచిది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు, వినోద విహారయాత్రలకి వెడతారు, బంధుమిత్రులతో కాలక్షేపాన్ని చేయగలుగుతారు. సుఖంగా ఈ వారాన్ని గడుపుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు నూతన వ్యాపార విశేషాలన్నింటినీ అలా ఉంచి జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసమని మరింత పెట్టుబడి దిశగా ఆలోచనలు చేస్తారు. దాదాపు ఫలించవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యాపారం గురించిన ఇతోధికమైనటువంటి లాభాలు కలిగేందుకు తగినటువంటి ప్రయత్నాలు చేసి వ్యాపారాన్ని ముమ్మరం చేస్తారు ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ వారంలో సంకష్టహర చతుర్థి వస్తున్నటువంటి కారణంగా ద్వాత్రింశత్ గణపతులు అంటే వినాయకుల సంఖ్య 32 కాబట్టి 32 పరిమాణాల్లో ఉన్నటువంటి ఆవునేతిని గణపతి హోమం చేసేటటువంటి ఆలయాలకి సమర్పించడం యజ్ఞం కోసమని శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేన్ని చేసినా అంటే తీర్థయాత్రకు వెళ్ళినా, దానాన్ని చేసినా, మరేం చేసినా
శక్తిని మించకుండా దానం చేయాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠా నక్షత్ర జాతకులు ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాన్ని ఒకటి తీసుకుని అనవసరంగా పైన ఉండేటటువంటి క్రింద ఉండేటటువంటి అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మైత్రి బంధాన్ని పెంచుకునే ఆ నిర్ణయాన్ని చేసుకోవడం శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు వ్యాపారంలో చిన్న పొరపాటుని చేసి ఆ చేసినటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరో తప్పుని చేయాలని అనుకుంటారు. తప్పు చేయకుండా దృఢంగా ఉండడం ఎంతైనా ఆరోగ్యం, మానసికమైనటువంటి సంతృప్తికి అవకాశపడుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఏదో కొనాలని అనుకోవడం, దానికి సంబంధించినటువంటి సొమ్ముని కొంత ఇచ్చి మధ్యలో విరమించుకోవడం వంటి ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. సంపూర్ణంగా ఆ వ్యవహారాన్ని పూర్తి చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారంలో ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి ఈ రాశివారు. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తున్నటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి 32 సంఖ్యకి అనుగుణంగా యథాశక్తి ఏ ఫలాలని దైవానికి సమర్పించగలరో వాటిని వినాయకుని ఆలయానికి సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిర్వేదాన్ని మాని ఏ పని చేస్తున్నప్పటికీ కూడా 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే చేయాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణం, లాభించేటటువంటి ప్రయాణం తాత్కాలికంగా వాయిదా పడచ్చు. దాని ద్వారా మానసికంగా కొద్దిగా గాయం అయినట్లుగా అనిపించవచ్చు ఈ నక్షత్ర జాతకులకి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ప్రయాణం ఒకటి రావచ్చు. దాని కారణంగా ధన వ్యయం కావచ్చు. ఎందుకు వెళ్ళానా అని అనిపించవచ్చు. కానీ ఆ విధమైన పరిస్థితి తప్పనిసరిగా అనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి ఒకప్పుడు చేసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా అమలు కాలేదేమిటి అనేటటువంటి మనస్తాపం కలుగుతుంది. తాత్కాలికంగా మాత్రమే ఈ వారానికి పైవారం నుండి దానికి సంబంధించిన ఆలోచనలు అమలయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో సంకష్టాల చతుర్థి వస్తోంది కాబట్టి వినాయకునికి ప్రీతికరమైన సంఖ్య 32 కాబట్టి 32 గణపతుల్ని దర్శించడం కానీ లేదా ఆలయంలో మొత్తానికి ఉండేటటువంటి వినాయకుల యొక్క సంఖ్యని చూసుకుంటూ 32 మార్లు వినాయకుడిని దర్శించడమైనా శ్రేయస్కరం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం కీలకమైనటువంటి ఏ నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉండాలి. ఈ వారంలో మాత్రమే. జన్మ ఫలం లగ్న బలం శీర్షికలో మకర లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని పొందడానికి, పొందిన ప్రతిభని కొనసాగించుకోవడానికి ఏం చేయాలో ఆ విశేషాలని పరిశీలిద్దాం. మకర లగ్నంలో పుట్టినటువంటి వారు గట్టి పట్టుదలతో ఉంటారు. తాము నష్టపోతున్నామని తెలిసినప్పటికీ కూడా మాట ఇచ్చామనేటటువంటి కారణంగా ఆ మాటని నిలుపుకోవడం కోసం ఖచ్చితంగా అదే ప్రయత్నాన్ని చేసి నష్టపోతారు కూడా. తెలుగులో సామెత ఉంది, కింద పడ్డా మీద చేయి నాదే అన్నట్టుగా అదే విధమైనటువంటి పట్టుదలతో ఉండి ఒక్కొక్కసారి కుటుంబంలో ఉండేటటువంటి భాగస్వాములకి, సంతానానికి కూడా విరోధులు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మకర లగ్నంలో పుట్టినటువంటి వారు తప్పక విజేతలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి అధైర్యాన్ని పొందకుండా నిశ్చయంగా తమ ప్రయత్నంలో తాము సాగిపోవచ్చు. అయితే ఏ కాలం అనుకూలం, ఏ కాలం అననుకూలం అనేటటువంటి విషయాన్ని కొద్దిగా తెలిసి చేయడం ఎంతైనా అవసరం. వీరికి అన్ని తీరులా శుభాన్ని చేకూర్చేటటువంటి దైవం వినాయకుడు కాబట్టి వినాయకునికి సంబంధించినటువంటి ఆరాధనాన్ని అంటే ప్రదక్షిణాలని చేయడం, ఎర్రనైనటువంటి పూలతో పూజని చేస్తూ ఉండడం, పూర్ణిమ వెళ్ళినటువంటి 4వ రోజున అంటే సంకష్టాల చతుర్థి రోజున తప్పనిసరిగా విశేషంగా వినాయకునికి ఆరాధనలు చేయడం మొదలైనటువంటి వినాయక ప్రీతికరమైనటువంటి పనుల్ని కానీ చేస్తున్నట్టయితే మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైన కష్టము, అధైర్యము కలగదు. ధైర్యంగా తమ వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపారాల్లో విశేష ప్రతిభని పొందుతారు. విఘ్నాలు అసలు ఏమాత్రము ఉండవు. తాము అనుకున్నటువంటి ప్రణాళికని అమలు చేసుకోగలుగుతారు కూడా. ఇప్పుడు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించాల్సిన వాస్తు విశేషాల గురించి తెలుసుకుంటారు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభకరమైనటువంటి చిహ్నాలు మీ గృహానికి దేదీప్యవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి వాస్తుశాస్త్రరీత్యా. అందుకే ఇంటి ముఖద్వారం మీద మత సంబంధమైన లేక మంగళకరమైన చిత్రాలు మాత్రమే ఉంచాలి అంటోంది వాస్తుశాస్త్రం. ఓంకారం, గణపతి, మంగళ కలశం, చేప, స్వస్తిక్ ఇటువంటివి ఇంటి సింహద్వారం మీద తప్పక ఉంచాలి. సింహద్వారం పై భాగాన ఉంచాలి. వీటి వలన ఇంటిలోనికి దుష్టాత్మలు అలాగే చెడు చూపులు ఇంట్లోకి రానే రావు. అందుకే వాస్తు దోష నివారణకు కూడాను ఇవి సహకరిస్తాయి. సాధ్యమంత వరకు ఇష్టదేవత చిత్రపటాన్ని మాత్రమే పూజా గదిలో ఉంచుకోవాలి. అనేక పటాలు తెచ్చేసి ఆ పూజా మందిరంలో మీరు పూజ చేసేటువంటి ఆ యొక్క వాటిలో కనుక ఒకదాని మీద ఒకటి కనుక ఉంచినట్లయితే ఆ పూజలో సరైనటువంటి పరిస్థితి రాదు. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడాను పూజా మందిరం పరిశుభ్రంగా ఉంచటం, దానిలో కొద్ది ఫోటోలనే ఉంచి నిత్యం ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఇష్టమైనటువంటి ప్రతిమను గనక పెట్టుకోదలిస్తే బొటన వేలు సైజు ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలే ఉండాలి. ఫోటోలైతే మాత్రం జాన, ఈ జానను మించి ఎక్కువ ఉండకూడదు. మీరు పూజ చేసేటువంటి పూజా మందిరంలో ఉంచదగినటువంటి ఫోటోల సైజు కూడా మరీ భారీగా పెద్దవిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గోడలకు తగిలించేటువంటి మతపరమైనటువంటి చిత్రపటాల విషయంలో అవి ఎదురెదురుగా ఉండకుండా జాగరూకత వహించాలి సుమా. వాస్తుశాస్త్రరీత్యా మరణించినటువంటి బంధువుల యొక్క చిత్రపటాలను దేవీ దేవతల చిత్రపటాలతో కలిసి మాత్రం ఉంచకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పూర్వీకులు పూజనీయులే కావచ్చు, కానీ దేవతల స్థానం ఇవ్వబడదు. పితృదేవతల చిత్రపటాలను దక్షిణ దిశలో గోడకి తగిలించుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సర్వశుభకరం. ఇంట్లో ముఖ్యంగా పడక గదిలో నక్క, పాము, గ్రద్ద, రాబందు, కాకి, డేగ ఇటువంటి చిత్రాలు మాత్రం ఉండకూడదు. పడక గదిలో ఇట్లాంటి చిత్రాలు కనుక పెట్టినట్లయితే చాలా అనర్థం. అస్తమించేటువంటి సూర్యుని యొక్క చిత్రపటం ఇంట్లో గోడకు తగిలించకూడదు. సినీతారలని కొన్ని రకరకాలైనటువంటివి కూడా ఇళ్లల్లో గోడలకి తగిలిస్తూ ఉంటారు. ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. పిల్లల గదిలో స్ఫూర్తిదాయకమైనటువంటి మహాపురుషుల యొక్క చిత్రాలు, ఇతర గురుజనుల యొక్క పటాలు, సరస్వతీదేవి చిత్రం ఉన్నట్లయితే విద్యలో వాళ్ళు బాగా రాణించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాల కోసం అందరూ ప్రసన్న వదనాలతో ఉండగా చక్కటి చిత్రాన్ని నైరుతి మూల గోడకు తగిలించటం సర్వే సర్వత్రా శుభదాయకం. మీరు వృత్తిని నిర్వర్తించే సంస్థలో కానీ మీ కార్యాలయంలో కానీ చక్కని మీ ఫోటో ఒకదానిని ఎరుపు రంగులో బోర్డర్ ఉన్న ఫ్రేమ్ కట్టించి నైరుతి దిశలోని గోడకు పెట్టుకోవాలి. దాంతో మీ గౌరవ ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి సుమా. సౌమ్యరూపుడైన ఈశ్వరుని యొక్క చిత్రపటం పెట్టుకుంటే కుటుంబానికి శుభం చేకూరుతుంది. ముగ్గురు స్నేహితులు కలిసి
జాయింట్గా ఫోటో మాత్రం తీయించుకోకూడదు. కుటుంబ సభ్యులు ముగ్గురే గనక ఉంటే ఆ ముగ్గురు కలిసి ఫోటో కనుక తీయించుకోవటంలో ఎటువంటి హాని కూడా ఉండదు. ముగ్గురు సభ్యులున్న కుటుంబం వారు ఫోటోను తీయించుకోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా త్రికోణ ఆకారంలో నిలబడి కుటుంబానికి ముఖ్యుడైన కుటుంబ పెద్ద త్రికోణాల్లో పై కోణం వద్ద నుంచోవాలి. అలా నుంచోని గనక ఫోటో దిగటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. నవదంపతుల పడక గదిలో చక్కని పిల్లలు, శిశువుల యొక్క చిత్రాలు తగిలించుకోవచ్చు. ఇటువంటి చిత్రాలు నూతనంగా వివాహమైనటువంటి దంపతుల పడక గదిలో ఉంటే సత్సంతాన భాగ్యం కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే టాయిలెట్కు ఎదురుగా ఉన్న గోడకు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న చిత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తగిలించకూడదు. అశుభ దిశలు కోణాల్లో చిత్రాల్ని తగిలించకూడదు. మెట్లకు ఎదురుగా ఉన్న గోడకు కూడా కుటుంబ చిత్రం తగిలించరాదు. సెల్లార్లో కుటుంబ చిత్రం ఉంచకూడదు. వాస్తు శాస్త్రానుసారం పండ్లు, పూలు, పిల్లల చిత్రాలు జీవశక్తికి ప్రతీకలు కాబట్టి వీటిని ఇంట్లో తూర్పు లేక ఉత్తర వైపు గోడలకు తగిలించుకోవాలి. సుఖ సమృద్ధులను ప్రసాదించే లక్ష్మి, కుబేరుడు వంటి దేవీ దేవతల చిత్రాలను ఉత్తర దిశలోని గోడకు తగిలించుకున్నట్లయితే శ్రేయస్కరమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిలింపచేసుకోవచ్చు. ప్రకృతి దృశ్యాలను, దానికి సంబంధించిన చిత్రాలను దక్షిణం లేక పడమర దిక్కుల్లోని గోడలకు వేలాడ తీసుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. శ్రీదయితాంశుడొకండు శివుడను మౌనితల్లజుడు. శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఒకానొక సమయంలో విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడికి ఆశ్చర్యం ఏమిటంటే లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కక చూచి భ్రమించి ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి అందమైన లేడి పిల్ల లాంటి ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరు చెప్పబడలేదు. ఎందుచేత అలా ఆమెని చూసినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు దాని స్థానము నుండి కదిలి భూమి మీద పడింది. ఆ భూమిని తాకగానే అందులోంచి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసింది అనుకోండి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః అని శంకరుడు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నీ యందు ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే మన్మధుడికి గొప్ప శక్తిని ఇచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ముని కానివ్వండి, ఎంత గొప్ప తపస్సు చేసిన వాడు కానివ్వండి, ఈయన బాణం కాని పడిందా ఆయన మనస్సు కదిలి ఆయన యొక్క తేజస్సు కింద పడిపోతుంది. అమ్మవారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే అట్లా మన్మధుణ్ణి బాణం వెయ్యమని ప్రోత్సహించి మహాతపస్విలైనటువంటి వారి మీద కూడా బాణప్రయోగం చేయిస్తుంది. అక్కడతో ఊరుకోలేదు.
ఆవిడ పోనీ ఏదో మహా తపస్సు చేసుకునే వాళ్ళ మీద బాణ ప్రయోగం చేయిస్తే పోనీ అక్కడతో దాని విశేషం ఏదో కొంతవరకు చెప్పచ్చు. ఆవిడ ఊరుకోలా, తన భర్త పరమశివుడి మీద కూడా వేయించింది అలాంటి బాణాలు. ఒకానొకప్పుడు తన యందు ఆయన మక్కువ పొందడం కోసం కాదు, తన యందు ఆయన మక్కువ పొందడానికి ఆవిడ చేతిలోనే ఉన్నాయి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు. రాజరాజేశ్వరి స్వరూపం, లలితాపరా భట్టారికా స్వరూపంలో అందుకే చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాదు, ఆవిడ ఎందుకు మన్మధుడితో పరమశివుడి మీద బాణం వేయించిందంటే పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఆవిడ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి అమ్మవారిని ఉపాసన చేస్తే ఎనలేని సౌందర్యం ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆయన మోహినీ స్వరూపాన్ని పొందాడు. అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరదేవతానుగ్రహం వచ్చి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రాక్షసుల్ని భ్రమ పెట్టి అమృతం ఇవ్వడం మానేశాడు లోకక్షేమం కోసం. దేవతలకి అమృతం పంచిపెట్టాడు. ఆ మోహినీ స్వరూపం అందుకు పనికొచ్చింది. ఇప్పుడు ఆవిడేం చేసింది, తన అన్నగారు మోహినీ స్వరూపాన్ని పొందాడు, ఊరుకుందా? పరమశివుడి మీద మన్మధుడితో బాణం వేయించింది. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు, ఎవడో వెళ్ళి చెప్పాడు, అయ్యా మీ బావగారు అచ్చు మీ ఆవిడలాగే ఉన్నాడండి మోహినీ వేషంలో అన్నాడు. అలాగా, అయితే నేను ఒకసారి చూడవలసింది అన్నాడు. సరే వెళ్ళి చూడండి, అభ్యంతరం ఏముంది, బావగారు ఇల్లేగా. వైకుంఠానికి వెళ్ళారు. బావగారు ఏమిటి అచ్చు మా ఆవిడలా ఉన్నారట, ఒక్కసారి మళ్ళీ ఆ వేషం కడుదురు చూస్తానన్నాడు. ఎందుకులేండి బావగారు ఇప్పుడు అవన్నీ, ఏదో అయిపోయింది, దేవదానవులకు అమృతాన్ని పంచిపెట్టడం కోసం కట్టాను ఆ వేషం, అయిపోయింది, దాని ప్రయోజనం వద్దు అన్నాడు విష్ణువు. కాదు ఒక్కసారి అలా కనపడండి. ఆయన మళ్ళీ మోహినీ స్వరూపంతో కనబడ్డారు. కనబడితే ఇంతటి పరమశివుడు అమ్మవారి ఆ కనపడినటువంటి మోహినీ స్వరూపం వెంట పరిగెత్తారు. పరిగెత్తి శివుని యొక్క వీర్యము స్ఖలనమైంది. విష్ణువు మోహినీ స్వరూపంతో అలా నిలబడిపోయారు. అమ్మా, మీ ఆయన యొక్క బ్రతుకు తీసుకొచ్చి వీధిలో పడేశావే మన్మధుడితో బాణం వేయించి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ మునీనామప్యంత. పోనీ ఊరుకున్నావా, మునుల మీద కూడా వేయిస్తుంటా వాళ్ళ మన్మధుడితో బాణం. అసలు అది అమ్మవారి వైభవాన్ని ఎలా ఆవిష్కరిస్తుంది? కాదు, జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సౌందర్యలహరి శ్లోకాన్ని అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. ఆవిడ తన భర్త అయిన పరమశివుడి మీద మన్మధుణ్ణి బాణం వేయమని విష్ణువు వెంట పరిగెత్తేటట్టు చేసింది. దీని కొరకు ఒకానొకప్పుడు మహిషి అనబడేటటువంటి రాక్షసి తపస్సు చేసి శివకేశవులకు కుమారుడు కలిగితే ఆయన చేతిలోనే చచ్చిపోతానండి. శివుడు కేశవుడు పురుషులు కదా, కొడుకెందుకు పుడతాడు, నేను చావను అనుకోదు. ఇప్పుడు అమ్మవారు శివకేశవుల మధ్య అనురాగం ఉదయించేటట్టు చేసి స్ఖలనము చేయించింది కాబట్టి అయ్యప్ప స్వామి పుట్టారు. అయ్యప్ప స్వామి వలన మహిషి సంహారమైంది. అంటే అమ్మ, లోకక్షేమము కొరకు నువ్వు ఇటువంటి పనులు చేస్తుంటావు, అది శంకరుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మరి మునుల మీద ఎందుకు ఇస్తుంది బాణం? అంతటి తేజోమూర్తులై అంతటి తపస్సులైనటువంటి మహాపురుషుల యొక్క తేజస్సు వలన కుమారుడు పుట్టకపోతే లోకమును ఉద్ధరించగలిగిన వాంగ్మయం ఇవ్వగలిగిన వాడు ఉండడు. పరాశర మహర్షి యొక్క తేజస్సు స్ఖలనము కాకపోతే వ్యాస భగవానుడు ఉదయించడు. అందుకే సత్యవతీదేవి యందు ఆయన మోహం పొందేటట్టు చేసి పట్టపగలు సత్యవతీదేవితో రమించడం వలన వ్యాస భగవానుడు పుట్టేటట్టు చేసి ఆ వ్యాసుని వలన వేదాన్ని 4గా విభాగం చేయించి 18 పురాణములను పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మ మార్గాన్ని నేర్పి కాపాడడానికి అమ్మవారు పరాశర మహర్షి యొక్క తేజస్సు కదిలేటట్టు చేసింది తప్ప ఆవిడికి అదే పనిగా ఎవరినో పాడు చేయడానికి బాణాలు వేయించదు ఆవిడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివుడును మౌని తల్లజుడు శ్రీతగితం చుటకండు లోచనోత్సవ నవయవ్వనిన్ హరినిన్ చక్కగా చూచి భ్రమించి స్వీయపుం బ్రవిమల తేజమున్ విడచే. ఆ శివుడనబడేటటువంటి మౌని తల్లజుడు విష్ణుస్వరూపి అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన లోచనోత్సవ హరినిన్ అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని చూశాడు. అసలు ఎక్కడ చూసినా ఉండేది లక్ష్మీదేవత ఒక్కతే ఉంటుంది. గృహలక్ష్మి గృహే ఆవిడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవినే అని అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి లోచనోత్సవ నవయవ్వనిన్ ఆమెని చూచి స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడచే, ఆ వీర్యాన్ని విడిచిపెట్టాడు. ఆవిడేం చేసింది, వెంటనే తన యొక్క తపశ్శక్తి చేత
శరీర సమాగమం లేకుండా ఆ తేజస్సుని తాను గ్రహించింది. గ్రహించి సద్యగర్భంలో ఒక ఆడపిల్లని కంది ఉత్తర క్షణంలోని. ఒక్కొక్కసారి సృష్టి అలా ఉంటుంది. భగవంతుని సృష్టి మన సృష్టిలా ఉండదు. ఆయన సృష్టి సంకల్పమాత్రం చేత జరుగుతుంది. అందుచేత ఆమె ఒక ఆడపిల్లని కని వనమున్ వీడిచనంజదిచ్ఛయై ఆమె అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టినటువంటి పిల్ల రోదిస్తోంది. ఆమె తండ్రిని పోలింది. అందుకే నల్లని రంగుతో ఉంటుంది వల్లి. మీరు ఎప్పుడైనా వల్లి దేవసేనలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తిని చూస్తే యువతల పక్కన ఉన్నది వల్లి. కొంచెం ఆకుపచ్చ రంగులా వేశారే, ఆవిడ వల్లీదేవి. వల్లీదేవి కొద్దిగా నల్లగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి పోలికలలో ఉన్నటువంటి పిల్ల అక్కడ పుట్టింది. ఆమె పేరు వల్లి. వల్లికి నాయకుడు సుబ్రహ్మణ్యుడు. వల్లి అంటే తీగ అని ఒక అర్థం, చుట్టుకునేది అని ఒక అర్థం. ముత్తుస్వామి దీక్షితారు వారు తన కీర్తనలలో సుబ్రహ్మణ్య వైభవాన్ని చెప్తారు. ఎక్కడుంటాడు సుబ్రహ్మణ్యుడు అంటే మూలాధార క్షేత్రమనందు 3.5 చుట్లు చుట్టుకొని పడుకున్నటువంటి కుండలిని. దాన్ని యోగ విద్యలో పైకి లేపితే ఆ పావు పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళి అమృత వృష్టిని కురిపిస్తుంది యోగి యందు. అదే మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి వల్లి ఆయన భర్త తాత్వికం, పైకి బాహ్యం. ఇప్పుడు ఈ వల్లీదేవిని ఆ వచ్చినటువంటి బిల్లు దంపతులు అరణ్యంలో తిరుగుతున్నారు, కొంతమంది గిరిజనులు. ఆ గిరిజన గూడానికి అంతటికీ కూడా ఆయన నాయకుడు. ఆ దంపతులు ఇద్దరు చూశారు, ఈ పిల్ల ఎవరో చాలా బాగుంది, ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకోవాలి అనుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకున్నారు. అపురూపమైనటువంటి సౌందర్యవతి. ఆమెని గురించి చెప్తూ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పద్యం ఒకటి రచన చేశారు. కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహనాతను చారువల్లి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి అన్నారు. ఆ వల్లి ఎంత అందమైందంటేట, ఆమె కలికి పరిజనముల పాలి కల్పవల్లి. అప్పటికి ఇప్పటికీ అంతే. వల్లి కలికి, ఆమె లక్ష్మి. పరిజనముల పాలి కల్పవల్లి. వల్లీదేవిని నమ్ముకున్న వాడికి ఆవిడ కల్పవృక్షం లేదా కల్పవృక్షము వంటి తీగ. కాబట్టి కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహన తను చారువల్లి. సమస్తమైనటువంటి జనులు కూడా ఆమె వంక చూస్తే నిశ్చేష్టులై ఉండిపోతారట, అంతటి అందగత్తె. సకల జనమోహన తను చారువల్లి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి. ఏ సుకృత శక్తి ధరునకో అంటే శక్తి అనబడేటటువంటి శూలాన్ని చేతపట్టుకున్నవాడు. ఏమిటా శూలం? సాక్షాత్ పరదేవతయే తన శక్తినంతటినీ శూలంగా మార్చి సుబ్రహ్మణ్యుడి చేతిలో పెట్టింది. అందుకే ఆ ఆయుధానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజ ఉంది. ద్రవిడ దేశంలో ప్రత్యేకం శూలానికి పూజ చేస్తారు. ఆ శూలాలు గుచ్చుకుని కూడా ప్రత్యేకంగా దర్శనాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి, ఏ సుకృతం వల్లో శక్తిధరుడైనటువంటి వాడున్నాడే ఆయనకి హృదయవల్లి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య అని దాని అర్థం. ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి. ఆమె అంత తేజోవంతురాలైనటువంటి పిల్ల. నారద మహర్షి ఈ పిల్ల పుట్టి యవ్వనంలోకి వచ్చిన తరువాత ఆ బిల్లు దంపతుల ఇంటికి వచ్చారు. నారద మహర్షి వచ్చారని పరమ సంతోషపడిపోయినటువంటి ఆ బిల్లు దంపతులు నారదుడికి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి ఆయనకి కాసిన పాలు పళ్ళు ఇచ్చి కూర్చోపెట్టి, అయ్యా మీరు వచ్చారు, దానికి కారణం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నారు, సేమమే నీకు నీ సతికి చెల్వగు నీ సుతయైన వల్లికిన్ ఆ తామరసోద్భవుండు నిన్ను ధన్యుని చేయు తలంపుతోడ ఈ శ్రీమతిని నీకు పుత్రిక చేసే ప్రియంబుగ వ్యాధనాథ నిన్నీమే భవంబురాశిని తరింపక చేయు నన్ను నామడిన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఓ భిల్లుడా, ఓ గిరిజనుడా, నీకు తెలియదు. సేమమే నీకు నీ సతికి నీ చెల్వగు నీ సుతయైన వల్లికిన్ నువ్వు క్షేమమా? నీ భార్య క్షేమమా? నీ కూతురులా పెరుగుతున్నటువంటి వల్లీదేవి క్షేమమా? నీకొక పెద్ద రహస్యం చెప్పనా? నిన్ను అనుగ్రహించాలనుకున్నాడయా. అందుకే కారణజన్మురాలై పుట్టినటువంటి పిల్లని బ్రహ్మగారు ఆ తామరసోద్భవుండు
ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు నిన్ను అనుగ్రహించడం కోసమని ప్రియంబును చేసే వ్యాధనాథ, ఓ వ్యాధుడా బోయవాడా, నిన్ను అనుగ్రహించడానికి ఆ పిల్లని నీకు కూతురుగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పిల్ల నీ దగ్గర పెరుగుతోంది. నేను ఒక మాట నిజం చెప్పనా నీతో? మిమ్మీమె భవంబురాశిని తరింపగ చేయును నమ్మునానుడిన్. ఈమె మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అనుకుని ప్రేమతో మీరు పెంచి ఆమెకి అన్నపానాదులిచ్చి స్నానం చేయించి వస్త్రములనిచ్చి భూషణములనిచ్చి ప్రేమతో పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత, ఏ కారణం చేత మీరు ఆమెని కేవలం పిల్ల మాకు దొరికింది అనుకుని పెంచి పెద్ద చేసినప్పటికీ సాక్షాత్తుగా కారణ జన్మురాలైనటువంటి అమ్మవారి స్వరూపమనందు భక్తిని నిలబెట్టుకున్నటువంటి కారణము చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్ష స్థితిని నిక్కంగా పొందుతారు. నమ్మవయ్యా నా మాటని అన్నాడు. తెల్లబోయాడు బోయేవాడు. అంత గొప్ప పిల్ల నా కూతురు, నాకు తెలియలేదు నారద మహర్షి. అయితే ఇప్పుడు నాకు ఒక బెగ్గ పట్టుకుంది. మరి అంతటి కారణ జన్మురాలైతే నా కూతురికి ఎవరు భర్త అవుతారు? ఒక్కసారి నా పిల్ల జాతకం చూసి చెప్పండి అన్నారు. జాతకం చూడడానికి వాళ్ళు గిరిజనులు, వాళ్ళకి ఏం ప్రసవ సమయం తెలుసా? జాతకాన్ని గుడిస్తారా? అందుకే నా పిల్ల ఎడమ చేతిని తీసుకుని నారదుడు ఒక్కసారి హస్తరేఖలు చూశాడు. పాణీ పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పద్మావతీదేవి యొక్క చేతిని చూసి నారదుడు అప్పుడు అదే చెప్తాడు. చూసి ఈమె కారణ జన్మురాలయ, ఈమె పరమశివుని యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి భార్యగా ఉండడానికే పుట్టింది కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలవుతుంది. ఆమె సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైనటువంటి కారణం చేత మీరందరూ తరించిపోతారు అన్నాడు. ఆయనకి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైతే ఈయనేమవుతాడు? సుబ్రహ్మణ్యుడికి మామగారు అవుతాడు. సుబ్రహ్మణ్యుడికి మామగారైతే పరమశివుడికి వియ్యంకుడు అవుతాడు. పరమశివుడికి వియ్యంకుడైతే పరమశివుడు అంతటి వాడు బావగారు అని పిలుస్తాడు. పార్వతీదేవి అంతటిది అన్నయ్య గారు అని పిలుస్తుంది. అప్పుడు మోక్షం రాకేమొస్తుంది? అదేం మామూలు అదృష్టమా? అందుకేనయా ఆ మాట అన్నాను, ఈమె సుబ్రహ్మణ్యుణ్ణి వివాహం ఆడుతుంది అన్నాడు. పరమ సంతోషాన్ని పొందేశాడు ఆ బిల్లుడు. సాగనంపాడు, వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఈ పిల్లకి చెప్పారు, ఎంతో సంతోషించింది. ఒక రోజున ఉద్యానవనంలోకి వెళ్ళి ఆడుకుంటోంది. ఆడుకుంటుండగా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెళ్ళి చెప్పాడు, నీ అందానికి తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుందయా? కానీ దొరుకుతుంది. నీకోసమే పుట్టింది ఒక చోట. ఆమె కారణ జన్మురాలు, అరణ్యంలో భిల్లు యువతిగా పెరుగుతోంది. వెళ్ళి ఒక్కసారి చూడు ఆ పిల్లని. నువ్వంటూ పెళ్లి చేసుకుంటే నీ పక్కన ఇల్లాలిగా కూర్చుంటే ఆ పిల్లే కూర్చోవాలి. అన్యులకి ఆ స్థానం భర్తీ చేసే అధికారం లేదు. వెళ్ళి ఓసారి ఆ పిల్లని చూడవయ్యా అన్నాడు. తప్పకుండా వెడతానని ఈయన కూడా ఒక బిల్లు రూపాన్ని పొంది వెళ్ళాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, శైవ వైష్ణవాలు రెండు వియ్యం అందడానికి కారణం సుబ్రహ్మణ్యుడే అంటారు. కారణమేమి? మరి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ యొక్క కుమార్తె అవుతుంది కదు వల్లీదేవి. అయినప్పుడు వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటే శైవం వైష్ణవం ఏమయ్యాయి? వియ్యం అందే. రెండింటి మధ్య ఏ భేదం లేకుండా చక్కగా పూజించగలిగినటువంటి అదృష్టం ఏర్పడుతోంది. అది సాధించిన వాడెవరు అంటే సుబ్రహ్మణ్యుడే అంటుంటారు పెద్దలు. అందుకే మురుగన్ మరుమగన్ అన్నాడు సుబ్రహ్మణ్యుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి స్వరూపంతో, ఆ బిల్లు రూపంతో సుబ్రహ్మణ్యుడు అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్ల వంక చూశాడు. చూసి అనుకున్నాడు, అబ్బో నారదుడు చాలా తక్కువ చెప్పాడు, ఎంత అందంగా ఉంది ఈ పిల్ల అనుకున్నాడు. అనుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బిల్లు రూపంలో ఉన్నాడు కదూ, ఓ పిల్ల నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానన్నాడు. ఆవిడంది, కన్యను తల్లిదండ్రులు కలరు బిల్లు దంపతులు నాకు, అదియుకాక తరుణ రాజభూషణ కుమారు ఆత్మవిభునిగా పూజించి అర్పణంబు చేసి హృదయంబు తనకు అందావిడ. అయ్యయ్యో అలా మాట్లాడచ్చయా, నువ్వు ఎంత ఒక బిల్లు కుమారుడవైనా నన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నా నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించాలి. కానీ వాళ్ళని సంప్రదించడం మానేసి కన్యను, కన్యపిల్లని నా దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వతంత్రంగా మాట్లాడతావా? ధర్మ విరుద్ధం కదూ. నా తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఆ మాట నాతో మాట్లాడతామే? బిల్లు దంపతులు కలరు నాకు, తల్లిదండ్రులు బిల్లు దంపతులు ఉన్నారు, వాళ్ళని ఇళ్ళడుగు. అది కూడా నీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. మా నాన్నగారిని అమ్మగారిని అడిగినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకో తెలుసా?
తరుణరాజభూషణు కుమారు ఆత్మవిభునిగా మదినీయించి అర్పణంబు చేసితి హృదయంబు తనకు తరుణరాజభూషణు కుమారు అంది. తరుణరాజభూషణుడంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖని తన కిరీటంలో ధరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు నాకు భర్త అవుతాడని నారద మహర్షి నా యొక్క ఎడమ చేతిని చూచి చెప్పిన కారణం చేత సుబ్రహ్మణ్యుడే నాకు భర్త అని మనసులో నిశ్చయం చేసుకుని నా హృదయాన్ని ఆయనకి ఏనాడో అర్పించాను. ఇప్పుడు నిన్నెలా నేను వివాహం చేసుకుంటాను? కాబట్టి కుదరదు, నేను సుబ్రహ్మణ్యుణ్ణే వివాహం చేసుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.